రామాపురం అనే గ్రామంలో సుందరయ్య, రాజ్యలక్ష్మి అనే ఇద్దరు దంపతులు వ్యవసాయం చేస్తూ నివసిస్తున్నారు. సుందరయ్య చాలా డబ్బున్న వ్యక్తి. అలాగే ఆ ఊళ్ళో ఎవరికి ఆపద వచ్చినా వెంటనే ఆదుకుంటాడు. మంచి పేరు ప్రతిష్టలు కలిగిన మనసున్న మనిషి. సుందరయ్యకి అంజీ అనే కొడుకున్నాడు. అంజీ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు రాజ్యలక్ష్మి దీనంగా బయట పెరట్లో కూర్చొని ఆలోచిస్తుంది. అది చూసిన సుందరయ్య, ఏంటి రాజ్యలక్ష్మి, ఎన్నిసార్లు పిలిచినా పలకనంత దీన స్థితిలో మునిగిపోయావేంటి? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? సుందరయ్య ఎంతసేపు మాట్లాడినా రాజ్యలక్ష్మి మాత్రం కొట్టేసిన పాములా కదలకుండా ఉంది. వెంటనే సుందరయ్య రాజ్యలక్ష్మి భుజం మీద చెయ్యేసి తనని తట్టి లేపాడు. అప్పుడు రాజ్యలక్ష్మి కళ్లలో నుండి జారిన కన్నీళ్లు తన చేతి మీద పడ్డాయి. ఏమైంది రాజ్యలక్ష్మి? ఏంటి కన్నీళ్లు? నేనడిగేదానికి సమాధానం చెప్పు. ఇలా మౌనంగా ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకెలా తెలుస్తుంది? సుందరయ్యను పట్టుకుని రాజ్యలక్ష్మి ఏడుస్తూ, నేను చాలా అదృష్టవంతురాల్ని. మన పెళ్ళై 25 ఏళ్లవుతుంది. పెళ్ళైన నుండి మా పుట్టింటితో సంబంధం లేకుండా, మా పుట్టింటి వాళ్ళు నాకు గుర్తు రాకుండా మీరు చక్కగా చూసుకున్నారు. మీలాంటి వాళ్ళు దొరకటం నా అదృష్టం. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో మీరు నాకు భర్తగా దొరికారు. ఓసై పిచ్చిదానా, దీని గురించి ఇంతలా ఆలోచించి కన్నీళ్లు పెట్టుకోవటం అంత అవసరమా? నాకు చిన్నతనంలో అమ్మంటే ఏంటో తెలీదు. తోడబుట్టిన వాళ్ళు లేరు. నీలో అమ్మని చూసుకున్నాను. నీకందరూ ఉన్నా నిన్న అనాథని చేశారు. కాబట్టి నాకు నువ్వు, నీకు నేను తోడుగా మన ప్రాణం ఉన్నంత వరకు ఉందాం. రాజ్యలక్ష్మి ఆ మాటలకి ఇంకా కంటితడి పెట్టుకుంది. ఏవండి, నేనెప్పుడు మిమ్మల్ని ఏది అడగలేదు. కానీ ఈ రోజొక మాట అడుగుతాను. దానికి మీరు అంగీకరించాలి. తప్పకుండా నీ మాట నేను అంగీకరిస్తాను. అదేంటో చెప్పు. రాబోయే రోజుల్లో మన అబ్బాయి అంజీకి పెళ్లి చేస్తాం. ఆ పెళ్లికి మా కన్నవాళ్ళని పిలవాలి. పిలుస్తానని మాటివ్వండి. నీకు నచ్చిన మాటని నేను జవదాటను. కాని మన అబ్బాయి పెళ్లికి మనిద్దరం కలిసి వెళ్లి పిలిచినా మనకి మర్యాదివ్వరు. మన అబ్బాయి పెళ్లికి కూడా వాళ్ళు రారు. వాళ్ళంత పిసినరి కుటుంబాన్ని నేనీ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. నీకు పెళ్లి చేసిన వెంటనే వాళ్లతో మన సంబంధం చెడిపోయింది. వాళ్ళు మంచిగా ఉంటే పండగలకి పబ్బాలకి పిలవాల్సొస్తుందని వాళ్ళు మనతో మాట్లాడే వాళ్ళు కూడా కాదు. మన అబ్బాయి పెళ్లికొస్తే తాతగారు కాబట్టి ఏమైనా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రారు. నీకు మాటిచ్చాను కాబట్టి నువ్వు చెప్పినట్టుగా వెళ్ళి పిలుద్దాం. నువ్వు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. చాలా ధన్యవాదాలండి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. సెలవులకి విదేశాల నుండి అంజీ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన వెంటనే సుందరయ్య, రాజ్యలక్ష్మి అంజీతో మాట్లాడి పక్కూరి కనకయ్య కూతురైన భాగ్యలక్ష్మితో పెళ్లి నిశ్చయిస్తారు. ఆ రోజు నుండి పెళ్లి పనులు ప్రారంభిస్తారు. ఏవండి, మీరు నాకొక మాటిచ్చారు, మర్చిపోయారా? ఇచ్చిన మాటనిలా మర్చిపోతాను రాజ్యలక్ష్మి. నువ్వు అడిగినట్టుగా లగ్నపత్రిక పట్టుకుని ఇద్దరం వెళ్తాం. తొందరగా రెడీ అవు. రాజ్యలక్ష్మి సంతోషంగా సరే అని తొందరగా రెడీ అయ్యొచ్చింది. లగ్నపత్రికని తీసుకుని సుందరయ్య, రాజ్యలక్ష్మి వాళ్ల కన్నవాళ్ళింటికి వెళ్తారు. వీళ్ళిద్దరినీ చూసిన వాళ్ల అన్న సూర్యం, వదిన రమణి వీళ్ల మొహం మీదే తలుపేస్తారు. పాపం రాజ్యలక్ష్మి బాధగా, అన్నయ్య, వదిన, ఒక్కసారి తలుపు తీయండి. నేను చెప్పేది కాస్త వినండి. నా కొడుకు అంజీకి రేపు పెళ్లి జరగబోతుంది. మీ అందరూ వచ్చి భోజనాలు చేసి నా కొడుకుని, కోడల్ని ఆశీర్వదిస్తే చాలు. తలుపు తీయండి. అన్నయ్య, వదినా అని ఎంత బ్రతిమాలి ఏడ్చినా తలుపు తీయలేదు. మీ అన్నయ్య, వదిన ఇలాంటి దుర్బుద్ధి కలవాళ్ళని ముందే తెలుసు. ఇక్కడికొచ్చినందుకు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. నన్ను క్షమించండి. నా మాట కాదనలేక నాతో పాటు వచ్చినందుకు వీళ్ళింత అవమానపరుస్తారనుకోలేదు. చాలా బాధగా ఉందండి. ఇలాంటి వాళ్ల కోసం మనం బాధపడాల్సిన పని లేదు అంటూ ఇంటికెళ్ళిపోతారు. మరుసటి రోజు అంజీ పెళ్లి భాగ్యలక్ష్మితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి.
ఒకరోజు రాజ్యలక్ష్మికి ఒంట్లో నీరసంగా ఉండటం వల్ల ఆలస్యంగా లేస్తుంది. భాగ్యలక్ష్మి తొందరగా లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని అత్తగారి కోసం టిఫిన్ కూడా రెడీ చేస్తుంది. ఇంత పొద్దున్నే నిద్రలేచి పనులన్నీ చక్కబెట్టేశావు. నీకిలాంటి పనులు చేయటం అలవాటు లేదు కదా. నువ్వు చదువుకున్న పిల్లవి, ఎందుకమ్మా నీకింత శ్రమ? నాకీ పనులు చేయటం అలవాటే అత్తమ్మా. చదువుతో పాటు మర్యాదలతో పాటు ఈ పనులు కూడా అమ్మ నేర్పింది. మా అమ్మకి ఎలా అయితే ఒంట్లో బాగోలేకపోతే అన్ని పనులు సాయం చేస్తానో, అలాగే మీకు కూడా పనిలో సాయం చేస్తే తప్పేముంది? నేనత్తలా భావించటం లేదు మిమ్మల్ని, అమ్మలాగే భావిస్తున్నాను. ఈ రోజుల్లో నీలాంటి అర్థం చేసుకునే కోడలు దొరకటం నా అదృష్టం అని ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తుంటారు. ఇలా భాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి ఇద్దరూ అత్తాకోడళ్లలా కాకుండా మంచి స్నేహితుల్లాగా ఉంటారు. ఒకరోజు ఇద్దరూ కలిసి కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటుంటారు. అత్తయ్య, మాటల్లో పడి మర్చిపోయాను. మీ బాబు పట్నంలో ఇల్లు తీసుకున్నాడు కదా. గృహప్రవేశం కోసం మీ అబ్బాయి పంతులు గారి దగ్గరికి వెళ్లారు. ముహూర్తం రేపేనంట. చాలా మంచి రోజంట. కాబట్టి గృహప్రవేశానికి ఎవరినెవరిని పిలవాలో చెప్పమన్నారు. అవునా, చాలా సంతోషం. రేపే ఉందా ముహూర్తం? మీ అమ్మ వాళ్ల తరపున ఉన్న వాళ్ళకి, మన పక్కూళ్ళో ఉన్న ప్రజలందరికీ చెప్దాం. మరి అందరికీ చెప్తున్నారు గాని మీ అమ్మ వాళ్ళకి చెప్పరా అత్తయ్యా? అది అది నేను చెప్తానుండమ్మా. వీళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నా కూడా మన దృష్టిలో చచ్చిపోయారు. మీ అత్తయ్య కన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్లే, కానీ పిసినారులు. కనీసం చచ్చిపోయిన శవం మీద కూడా రూపాయి పెట్టరు. అంత పిసినారోళ్ళు. ఎంత ఉన్నా చిరిగిపోయిన దుస్తులు వేసుకొని ఎక్కడ భోజనాలు పెట్టినా, ఎక్కడ గుడి ప్రసాదాలు పెట్టినా అక్కడికెళ్ళి తిని రోజులు గడిపేసుకుంటారు. ప్రాణం పోతుందన్నా కూడా పక్కోడికి కొంచెం నీళ్లు కూడా తాగడానికి ఇవ్వరు అంటూ తన పెళ్లినాటి నుండి జరిగిన విషయమంతా భాగ్యలక్ష్మికి చెప్తాడు. నీ పెళ్ళప్పుడు కూడా దీని మాట విని ఇద్దరం కలిసి చెప్పడానికెళ్తే మొహం మీద తలుపేసిన మూర్ఖులు వాళ్ళు. అలాంటి పిసినారులు మీ అత్తయ్య కన్నవాళ్ళు. అవునా మావయ్య గారు, గృహప్రవేశానికి వాళ్ళని కూడా పిలుద్దాం. అమ్మా, గృహప్రవేశానికి పిలిచినా వాళ్ళు రారు. అలాంటి వాళ్ళని పిలిచే కంటే 10 మంది పేదవాళ్ళకి భోజనం పెడితే పుణ్యం వస్తుంది. అలాగని వాళ్ళని వదిలేస్తే వాళ్ళింకా పిసినారులుగానే మిగిలిపోతారు. వాళ్ళని మార్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటమ్మా అది? మనమెలాగూ పట్నంలో గృహప్రవేశం చేస్తాం కాబట్టి అది మనదని తెలీదు. మీరెళ్ళి పిలవకండి, నేనెళ్ళి పిలుస్తాను. ఊరందరికీ చెప్తాం కాబట్టి ఊరి వాళ్లతో పాటు వాళ్ళని కూడా పిలుద్దాం. ఆ విధంగానైనా అత్తయ్యకి సంతోషం కలుగుతుంది కదా. సరేనమ్మా, నీ ఇష్టం. నీ మనసుకెలా తోస్తే అలా చెయ్యి. రాజ్యలక్ష్మి వాళ్ళ అన్నయ్య సూర్యం ఇల్లు కనుక్కొని అందరితో పాటు వాళ్లకి కూడా గృహప్రవేశానికి రమ్మని చెప్తుంది. మీరే ఊరమ్మా? తప్పకుండా గృహప్రవేశానికి వస్తాం. ఎప్పుడు? మేం పట్నంలో ఉంటున్నామండి. పల్లెటూళ్ళలో ఉన్న ప్రజలందరికీ గృహప్రవేశానికి పిలుస్తున్నాం. వాళ్లతో పాటు మీకు కూడా చెప్తున్నాం. మీరు తప్పకుండా రావాలి అని అడ్రస్ చెప్తుంది. తప్పకుండా వస్తామమ్మా, ఎందుకు రాము అని ఆనందంగా అంటాడు సూర్యం. మరుసటి రోజు గృహప్రవేశానికి అందరూ వస్తారు. అందరితో పాటు సూర్యం కుటుంబం మొత్తం వస్తుంది. చిరిగిపోయిన బట్టలేసుకుని అక్కడున్న వాళ్ళందరినీ తోసుకుంటూ ముందుగా వెళ్లి భోజనాలు పెట్టుకుని తింటారు. చూసావా భాగ్యలక్ష్మి, గృహప్రవేశ భోజనాలకి కూడా వాళ్ళ అంతలా కక్కుర్తి పడుతున్నారు. కనీసం ఎవరి గృహప్రవేశం అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. భోజనాలకొచ్చినప్పుడు కూడా కనీసం కొత్త బట్టలు వేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. చిరిగిపోయిన మాసిపోయిన బట్టలేసుకొచ్చి దుబారాగా తింటూ మిగిలింది కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళింక మారరు. మీ అత్తయ్య వాళ్ళ కుటుంబం తీరంతే అంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన రాజ్యలక్ష్మి ఏడుస్తూ కుమిలిపోతుంది. బాధపడకండత్తయ్యా, వాళ్లకి మంచి రోజులు దగ్గర పడుతున్నాయి. వాళ్లకి బుద్ధొచ్చేలా తగిన గుణపాఠం చెప్తాను. మీరు బాధపడకండి. తొందరలోనే వాళ్ళు మీ కాళ్ల దగ్గరికొచ్చి క్షమాపణ అడుగుతారు అని ఓదార్చింది. సూర్యంకి, రమణకి వయసొచ్చిన కూతురుంది. వాళ్ల ఇరుగు పొరుగున ఉన్న ఆడపిల్లలందరికీ భాగ్యలక్ష్మి పెళ్లి పెద్దగా ఉంటూ పెళ్లి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చేస్తుంది. సీత కంటే చిన్నవాళ్లకి కూడా పెళ్లిళ్ళైపోతాయి. కానీ సీతకి మాత్రం పెళ్లవదు. వాళ్ళింటికి సంబంధం రావాలంటేనే భయపడుతుంటారు. ఒకరోజు సూర్యం భాగ్యలక్ష్మితో,
అమ్మా, నా కూతురు సీత కంటే చిన్నవాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నువ్వు అందరికీ పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. నా కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు భాగ్యలక్ష్మి తన మనసులో, ఇదే సరైన సమయం, ఈయనకెలాగైనా గుణపాఠం చెప్పాలి అని ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది. అబ్బాయి సీతని కూడా మెచ్చుతాడు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. వాళ్ళుండే తీరు, వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ల పిసినరితనం నచ్చక పెళ్లి 2 రోజులుందనగా పెళ్లికొడుకొచ్చి పెళ్ళొద్దని చెప్పేస్తాడు. పెళ్లి తప్పిపోవటం వల్ల ఊళ్ళో ఉన్న ప్రజలంతా మనిషి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు భాగ్యలక్ష్మి వస్తుంది. ఎందుకు వాళ్ళని అన్ని మాటలంటున్నారు? ఒక ఆడపిల్ల తండ్రిగా అతనెంత మోసపోయాడో, ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో అని ఓదార్చాలే గాని ఇలా మాటలతో బాధ పెట్టకూడదు. నీకేం తెలుసమ్మా, ఈళ్ళు మంచివాళ్ళ? మంచని నువ్వు సంబంధం తెచ్చావు గాని ఈడు చేసే ఎదవ పని ఒక అన్నగా ఎవరూ చేయలేదు. ఈడికి ఊళ్ళోనే ఎవ్వరికీ లేనంత ఆస్తుంది. కాని పిసినారితనంతో ఒక్కగానొక్క చెల్లెల్ని కూడా దూరం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్పారు. అవునా సూర్యం, ఎప్పుడైనా మన ఇంట ఆడపిల్లని ఉసురు పెడితే ఆ ఉసురు మన పిల్లలకే తగులుతుంది. మీరు మీ పిసినరితనం వల్ల ఈరోజు మీ కుటుంబం 10 మందితో మాటలు పడాల్సొస్తుంది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతమందైనా మనతో కలిసుంటారో లేదో తెలీదు. కానీ మన తోడబుట్టిన తోడుని మాత్రం జీవించే వరకు మనకి తోడుగా ఉంటుంది కాబట్టి వదలకూడదు. మన వల్ల మన ఇంట ఆడపిల్ల కళ్ళలో నీళ్లు తిరగకూడదు. మన ఇంట ఆడపిల్ల మన తల్లితో సమానం. మన తల్లి ఉసురు పెడితే మనకెలా తగులుతుందో ఆడపిల్లల ఉసురు కూడా మనకు అలాగే తగులుతుంది. అమ్మా తల్లి, చిన్న వయసైనా నాకు జ్ఞానోదయం కలిగించావు. నాకు నా ఇంటి ఆడపిల్ల ఉసురు తగలకూడదు. ఇప్పుడు తన దగ్గరికెళ్ళి క్షమాపణ అడుగుతాను అంటూ రాజ్యలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తాడు. బావగారు, అక్క, నన్ను క్షమించండి అంటూ వాళ్ల కాళ్ల మీద పడతాడు. నాలోని పిసినారితనం వల్ల మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టాను. క్షమించండి. నాకిప్పుడే జ్ఞానోదయం అయింది. అప్పుడే అక్కడికొచ్చిన భాగ్యలక్ష్మి, లేవండి సూర్యం బాబాయ్, నేను మీ చెల్లెలి కోడల్ని. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పిసినారితనం మానేసి చక్కగా బ్రతకండి అని అంది. ఇక ఆ తరువాత సీతకి తప్పిపోయిన అదే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది భాగ్యలక్ష్మి. ఇక మీదట 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. కౌసల్య తన చిన్న కోడలికి అన్ని పనులు నేర్పిస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి చిన్న కోడలు కుసుమ అన్ని పనులు నేర్చుకుని చిన్న చిన్నగా పనులు చేయటం మొదలెడుతుంది. ఇంతలో పెద్ద కోడలు కీర్తి మరియు రాజేష్ బయట ఊళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటారు. అమ్మా, ప్రయాణమంతా బాగా జరిగింది కదా? బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. సాయంత్రం లేచాక మాట్లాడుకుందాం అని చెప్పి కీర్తిని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. కీర్తి మరియు రాజేష్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం లేచాక కుసుమ టీ పట్టుకొని వస్తుంది. హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కుసుమా, నువ్వు వంట చేయటం నేర్చుకున్నావా? నీకొంట చేయటం వచ్చిందా? నువ్వు పెట్టావా టీ? అబ్బా, నేను కొద్ది రోజుల కోసం వెళ్ళాను. ఈలోపు నువ్వింత మారిపోయావా? అవును కీర్తి, నాకు వంట చేయటం, ఇంటి పనులు చేయటం అత్తగారు నేర్పించారు. నువ్వు మరియు రాజేషు వెళ్లారు కదా, ఇప్పుడు చిన్న కోడలు రాకేష్ని పంపిద్దాం. వాళ్ళు కూడా కొద్ది రోజులు బయట తిరిగొస్తే రిలాక్స్ అవుతారు అని కౌసల్య కుసుమని మరియు రాకేష్ని కొద్ది రోజులు బయట ఊళ్ళు తిరిగి రమ్మని పంపిస్తుంది. వాళ్ళు చక్కగా అన్ని ఊళ్ళు తిరిగొస్తారు. అలా కొద్ది రోజులు గడిచాక కుసుమ చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. కానీ కీర్తి మాత్రం గబగబా అన్ని పనులు చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. కౌసల్య తన 2 కోడళ్ళు సరిగా పని చేస్తున్నారా లేదా అని పక్క నుండి గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే పోయినసారి చేసిన పొరపాటు మళ్లీ కంటిన్యూ కాకూడదని అనుకుంది. కుసుమ, పనులైతే నేర్చుకున్నావు గాని చాలా నెమ్మదిగా చేస్తున్నావు. ఇలా అయితే పొద్దున టిఫిన్ మధ్యాహ్న భోజనం సాయంత్రానికి అందుతుంది. సాయంత్రం కావలసిన టీ మరియు స్నాక్స్ రాత్రి డిన్నర్ టైంకి అందుతాయి. ఇంకా డిన్నర్ అయ్యేటప్పటికి 12 అయిపోతుంది. ఇలా అయితే మనం ఎప్పుడు తింటాం, ఎప్పుడు పడుకుంటాం? ఇంట్లో పనులన్నీ ఎప్పటికవుతాయి? అయినా ఇంత నెమ్మదిగా చేస్తున్నావంటే మిగిలిన పనులు ఎప్పుడవుతాయి కుసుమ? తొందరగా అన్ని పనులు చేయటం నేర్చుకో. అయినా ఈ కాలం అమ్మాయిలంటే చాలా చురుగ్గా ఉండాలి గాని ఇలా ధీరగా ఉండకూడదు.
కుసుమ తనెంత స్పీడ్గా చేద్దామనుకున్నా కూడా అలవాటు కాకపోవడంతో అన్ని పనులు నెమ్మదిగా అవుతుంటాయి. అలా ఒకరోజు ఫోన్లో చూస్తుండగా కాయగూరలు కట్ చేసే మిషన్ కనిపిస్తుంది. అబ్బా, ఇదేదో బాగున్నట్టుంది, వెంటనే దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలి, అన్ని పనులు చకచక అయిపోతాయి, ఇలాంటిది ముందే తెలుసుంటే ఎంత బావుండో, ఎన్ని రోజులు ఈవిడతో ఇన్ని మాటలు కాయకుండా ఉండేదాన్ని అని అనుకుంటూ వెంటనే దాన్ని ఆర్డర్ పెట్టింది. కుసుమ, ఏంటిది? కీర్తి, ఇది కూరగాయలు కట్ చేసే మిషన్. ఇందులో కూరగాయల్ని కడిగి వేసేస్తే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ని ప్రెస్ చేస్తే చక్కగా కట్ చేసి మనకిచ్చేస్తుంది. అది కూడా ఎక్కువ సమయం పట్టదు, నిమిషంలో కట్ చేసిస్తుంది. అబ్బా, ఎంత మంచి మిషనో! పని ఎంత సులభమైపోతుందో. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతాం, కళ్ళ వెంట నీళ్లొచ్చేస్తాయి. అదే కందదుంప కట్ చేస్తే చేతులు దురదగా ఉంటాయి. అబ్బా, ఇంత మంచి మిషన్ ఆర్డర్ పెట్టావు కుసుమ నువ్వు. అలా కొద్ది రోజుల తరువాత కుసుమ వంట చేసే ఎయిర్ ఫ్రైయర్ని, కొన్ని వందల రెసిపీలు ఫీడ్ చేసి ఉన్న కుకింగ్ మిషన్ని కూడా ఆర్డర్ పెడుతుంది. అది చూసి తెగ మురిసిపోతుంది కీర్తి. కీర్తి, ఇది ఫుడ్ తయారు చేసే మిషన్. ఇది హెల్త్ పాడవకుండా తక్కువ ఆయిల్తో ఫుడ్ని తయారు చేస్తుంది. మరియు ఏ వంట అయినా సామాన్లు కరెక్ట్గా వేసేస్తే అది లిమిట్ మీద ఏవి కావాలో అవి తీసుకుంటూ చక్కగా ఉడికిపోయిన తరువాత ఒక బజర్ని మనకు వినిపిస్తుంది. 20 నిమిషాల్లో మనకు అన్ని వంటలు తయారైపోతాయి. వంటగదిలో గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది కదా. మనకి అత్తగారితో ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైందని అస్సలు గొడవే ఉండదు. అన్నీ రెడీగా ఉంటాయి. ఇంకో మిషన్ని ఆర్డర్ పెడతాను, నువ్వది చూసి ఇంకెంత మురిసిపోతావో. అవునా కుసుమ, ఏంటది చెప్పవా? ఆర్డర్ పెట్టాను, వచ్చాక నువ్వే చూద్దువు. మరుసటి రోజు కుసుమ ఆర్డర్ పెట్టిన వస్తువు వచ్చేస్తుంది. కీర్తి మరియు కుసుమ చాలా ఆతృతగా ఆర్డర్ని ఓపెన్ చేస్తారు. అందులో రోటీ తయారు చేసే మిషన్ మరియు రోటీ ముద్దని కలిపే మిషన్ బయటకొస్తుంది. చూడు కీర్తి, పిండి ముద్దని కలిపి తయారు చేసే మిషన్. ముందు ఇందులో నుండి పిండి మరియు నీళ్లు పోసి ఈ బటన్ నొక్కితే చక్కగా పిండి కలిసిపోతుంది. తర్వాత రౌండ్గా చిన్న ముద్దలుగా చేసి దీని మీద పెడితే అప్పుడు ఆ ముద్ద రోటీగా మారిపోతుంది. అలా ఎలా మారిపోద్ది కుసుమ? దీనికి రోటీ పొంగి మెత్తగా తయారు చేసే విధానం వస్తుందో రాదో? నీకు తెలుసు కదా, అత్తయ్య గారికి రోటీలన్నీ పొంగి రౌండ్గా ఉండాలి. అందుకే రోజు నైట్ ఆవిడ తినే రోటీలు అంత రౌండ్గా పొంగేటట్టుగా తయారు చేస్తాను నేను. ఏదైనా మనలాగా మిషన్ తయారు చేయలేదుగా. ఎందుకంత డౌట్? అన్నీ ఆలోచిస్తావేంటి? మనం ఇబ్బంది పడుతున్నామనే కదా ఇవన్నీ ఆర్డర్ పెడుతున్నాను. ఒకసారి కావాలంటే తయారు చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వే నమ్ముతావు అని చెప్పి కుసుమ ఒక గిన్నెతో పిండి తీసి పిండిని ముద్ద చేసే మిషన్లో వేస్తుంది. అది చక్కగా పిండి ముద్దగా రెడీ చేసిస్తుంది. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి రోటీ తయారు చేసే మిషన్ మీద పెట్టగానే చక్కగా రోటీ తయారై బయటికొస్తుంది. అది చూసి కీర్తి ఒక్కసారిగా షాక్ అయి, అబ్బా కుసుమ, ఎంత బాగుందో ఇది. నిజంగా అన్ని పనులు తొందరగా అయిపోతాయి. కానీ అన్ని పనులు అంత తొందరగా అయిపోతే మనకి ఇంట్లో కూర్చొని సమయం గడవక బోర్ కొడుతుందేమో. అదే నెమ్మదిగా పనులు చేసుకుంటే మనకి పనైనట్టుంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎప్పుడూ ఇంటి పనుల్లోనే మనం నిమగ్నమై ఉంటే మన కోసం మనం ఎప్పుడు సమయం తీసుకుంటాం? అయినా బట్టలు ఉతకటం, ఇల్లుడవటం, తడిగుడ్డ పెట్టటం, ఇన్ని పనులుంటున్నాయి కదా. ఇవన్నీ చేసేటప్పటికి మన నడుం పడిపోతుంది. అయినా నేను రాకేష్తో చెప్పాను, నాకు వాషింగ్ మిషన్ తెచ్చివ్వమని. ఇంకో 2 నెలల్లో వాషింగ్ మిషన్, డిష్ వాషర్ కొంటానన్నాడు. పెళ్లికి ముందే తనకి చెప్పాను, నాకు అంట్లు తోమటం, బట్టలు ఉతకటం అస్సలు రాదని. అప్పుడే తను నాకు మాటిచ్చాడు, పెళ్లైన తరువాత 2 మిషన్లు కొని పెడతానని. వీళ్ళిలా మాట్లాడుకుంటుండగా కౌసల్య అక్కడికొస్తుంది. ఏంటి కుసుమ, రకరకాల మిషన్లు కనిపిస్తున్నాయి వంటగదిలో. ఏంటి, ఎన్ని మిషన్లు ఆర్డర్ పెట్టావు నువ్వు? షెల్ఫ్ నిండా సామాన్ల కన్నా మిషన్లే ఎక్కువైపోయాయి. వీటి వల్ల ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెలుసా? అయినా మీరేదైనా ఉద్యోగాలకు వెళ్తున్నారంటే ఇలాంటి మిషన్లు వాడుకుంటే మీ సమయం వృధా కాకుండా చూసుకుంటుంది. కానీ అన్నింటికి మిషన్ వాడితే మీరు మిగిలిన సమయం అంతా ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, ఇవన్నీ మేం రోజూ వాడం, సమయానుకూలంగా వాడుకుంటాం, ఇంట్లో ఉంచానంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. వెంటనే కుసుమ వెళ్లి డోర్ తీయగా
ఒక డెలివరీ బాయ్ మళ్ళీ ఇంకో డెలివరీ పట్టుకొచ్చాడు. కుసుమ వెంటనే బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఇంటి డస్ట్ని మరియు మాప్ని పెట్టే మిషన్ బయటకొస్తుంది. ఆ రెండు చూసి కుసుమ చాలా సంతోషిస్తుంది. రోజు నడుం వంచి ఇల్లు మొత్తం తడిగుడ్డ పెట్టలేక అలసిపోతూ ఉండేది. ఏంటి కుసుమ, ఇల్లు తడిగుడ్డ పెట్టడానికి ఊడవడానికి కూడా మిషన్లున్నాయా? మనం ఇన్ని మిషన్లు ఇంట్లో వాడుతున్నామని తెలిస్తే అత్తయ్య గారికి చాలా కోపం వస్తుంది. తర్వాత ఏమైనా అంటే మనిద్దరం బాధపడాలి. ఏమంటావ్? ఏం చేద్దాం? ఇవన్నీ నేనెందుకోసం తెప్పిస్తున్నానో తెలుసా? మనం మన కోసం కొంత సమయం ఉంచుకోవాలి. ఇంకా ఆ సమయంలో మనం ఇంట్లో కూర్చొని పని చేసుకునేటట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూశాను. ఇంట్లో కూర్చొని మన ఖర్చుల కోసం మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ విషయం మన అత్తగారికి తెలిసినా కూడా ఆవిడ మనల్ని ఏమీ అనరు, చాలా సంతోషిస్తారు. మనం కూడా మన భర్తల్ని ప్రతి విషయానికి డబ్బడగాల్సిన అవసరం ఉండదు. అయినా నీకు తిట్లు కాచే పని నేనెందుకు చేస్తాను కీర్తి? నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి కౌసల్య వస్తుంది. ఏంటి, కొత్త పార్సల్ వచ్చిందా? ఇప్పుడేం తెప్పించావు కుసుమా? అత్తయ్య గారు, ఇల్లుడవడానికి మరియు మాప్ పెట్టడానికి మిషన్ తెప్పించాను. దాంతో గంటలో అవ్వాల్సిన పని 10 నిమిషాల్లో అయిపోతుంది. అయినా అత్తయ్య గారు, ఇవన్నీ నేనెందుకు చేస్తున్నానో తెలుసా? నేను కీర్తికి నాకు ఒక మంచి జాబ్ చూశాను. బయటకెళ్ళి సంపాదించాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని పని చేసుకుంటే చాలు, మంచి జీతం వస్తుంది. అందుకే పనులు తొందరగా అయిపోయే మిషన్లు తెప్పించాను. ఇవి ఎలాంటి మిషన్లంటే మీరెక్కువగా కష్టపడకుండా కూడా చేయొచ్చు. అవునా, నువ్విద్దరి కోసం జాబ్ వెతికావా? మంచి పని చేసావు. దాందేముంది, ఇద్దరూ సరదాగా పని చేసుకోండి. ఇద్దరూ కలిసుంటే, ఇంట్లో కలహాలు లేకుండా ఉంటే నాకింకేం కావాలి చెప్పండమ్మా. కుసుమ మరియు కీర్తి మిషన్తో పనులు చేసుకుంటూ చాలా సంతోషంగా జాబ్ కూడా చేస్తున్నారు.